గూగుల్ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ అయ్యింది. రాష్ట్ర భవిష్యత్తు దిశను మార్చే అద్భుత ఆశాదీపంగా మారింది. విశాఖకు ఏఐ హబ్ రావడంతో సౌత్లో పెట్టుబడుల ప్రవాహం వరదలా రానుంది. అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. ఇక సాగర తీరంలో కెరటాల వలె ఇన్వెస్ట్ చేసేందుకు ఉవ్వెత్తున కదిలి రానున్నారు. భారీ రాయితీలు, మౌలిక వస్తువులు కల్పించడం, బడా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు అక్కసు వెలగక్కుతున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక మంత్రి చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్. ఏపీ కర్ణాటక మధ్య గూగుల్ వార్ కంటిన్యూ అవుతోంది. ఎక్స్ వేదికగా ఫైట్ ఓ రేంజ్ లో సాగుతోంది. మెయిన్ గా సిలికాన్ వ్యాలీ అయిన కర్ణాటకలో ఈ భారీ పెట్టుబడి చేజారిపోవడాన్ని చూస్తూ అక్కడ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. భారీ రాయితీ కారణంగానే గూగుల్ సంస్థ ఏపీకి తరలిపోయిందంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనికి కౌంటర్ ఇచ్చింది టీడీపీ. గూగుల్ పెట్టుబడులపై రాష్ట్రంలో పెను దుమారం రేగుతుంటే పొరుగు రాష్ట్రం మాత్రం ఏదో తమ చేతిలో నుంచి చేజారినట్లు ఫీల్ అవుతోందని విమర్శించింది. సాగర సిటీకి గూగుల్ రావడం వెనుక లోకేష్ ఎంత కృషి చేశారో మాటల్లో చెప్పలేమంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్టు కోసం అహర్నిశలు కష్టపడ్డారని చెబుతున్నారు. గూగుల్ పెట్టుబడుల ద్వారా 1.80 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. గూగుల్ ఏపీకి రావడంతో కర్ణాటకకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు మౌలిక వస్తువులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. వెంటనే లోకేష్ తమ రాష్ట్రానికి రావాల్సిందిగా రీట్వీట్ చేయడంతో వివాదం రాజుకుంది. లోకేష్ ట్వీట్పై కర్ణాటక సర్కార్ మండిపోతోంది. సబ్సిడీలు, ఉచితాలు ఆశ చూపి అడుక్కోమని ట్వీట్ చేయడం అనేది రాజకీయ విమర్శలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ చర్యలపై అటు డీకే శివకుమార్, మరో మంత్రి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కర్ణాటకకు బిగ్ టాస్క్గా మారిపోయింది. కేంద్రం సహకారంతో 10 ఏళ్ల రాయితీలను కల్పించింది. సీఎం చంద్రబాబు ప్రతిపాదనలకు ఓకే చెప్పడంతో అమెరికా వెలుపల గూగుల్ భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అయింది. దీంతో పొలిటికల్ మైలేజ్ రావడంతో కర్ణాటక నేతలు మోదీ, చంద్రబాబుపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా ముందు చూపు ఉండాలి, లేకుంటే ముందుకు వెళ్లలేం అనే సంగతి మర్చిపోతున్నట్టున్నారు కర్ణాటక నేతలని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి గల లీడర్ అని, ఆయనకు గ్లోబల్గా మంచి పరిచయాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి అద్భుతాలు చేశారని, ఇప్పుడు గూగుల్ రాకతో ఉద్యోగాల జాతర ఉంటుందని చెబుతున్నారు పలువురు నిపుణులు. చూడాలి మరి ఏపీలో గూగుల్ చేసే మ్యాజిక్ ఏంటో అనేది.